సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గ్యాంగ్స్టర్ స్టోరీ సిల్వర్ స్క్రీన్ కు కొత్తేమి కాదు. చేతిలో చిల్లి గవ్వలేని కుర్రాడు అనుకోకుండా నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం, సొంతంగా పెద్ద నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి సమాజాన్ని, ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరడం, కోట్లకు పడగలెత్తి కింగ్ మేకర్ గా మారడం ఆసక్తికరంగా ఉంటుంది. పుష్ప, కేజీఎఫ్ వంటి సినిమాలన్నీ ఇలాంటివే. మట్కా కూడా ఈతాను ముక్కే. కాకపోతే ఈ సినిమాకు మంచి స్టోరీ ఉన్నా అందులో బలమైన సంఘర్షణ కనిపించదు. స్టోరీ మొత్తం మట్కా అనే ఆట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదొకటే కొత్త పాయింట్. ఈ ఆటలో ఎలాంటి మెరుపులు కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ కనిపించవు. అంతా రొటీన్. ప్రింట్ మీడియా ఇచ్చిన రేటింగ్ 2.25. ఇలాంటి స్టోరీల్లో హీరో రోల్స్ నెగిటివ్ టచ్తో ఉన్న క్యారెక్టరైజేషన్ ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దుతూ ఉంటే ఆ పాత్రలోనైనా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే వీలుంటుంది. ఇందులో ఆ ప్రయత్నం కూడా జరగలేదు. హీరో బాల్యం, జైలు జీవితం, బయటకు వచ్చాక కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి అంతలోనే పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదగడం అన్నీ సినిమాటిక్గా జరిగిపోతున్నట్లుంటాయి తప్ప ఏ ఒక్కటి కూడా రియలిస్టిక్గా అనిపించదు. తెరపై హీరో ఏం చేస్తున్నా తనకు ఎదురు లేదన్నట్లుగానే సాగిపోతుంటాడు. చిన్న సవాల్ కూడా ఎదురు కాదు. అందుకే ఏ దశలోనూ ఇంట్రెస్టింగ్గా అనిపించదు. వెబ్సైట్స్ ఇచ్చిన రేటింగ్ 2.5. హీరోను పట్టుకునేందుకు సిబిఐ చేసే ప్రయత్నాలు, అతన్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తులు ఏవి కూడా గొప్పగా అనిపించవు. ప్రీ క్లైమాక్స్లో హీరో తన కూతురుకు చెప్పే మేకా నక్క స్టోరీ ఆడియన్స్ సహనానికి ఓ పరీక్షే. క్లైమాక్స్లో అయితే హీరో 6 బుల్లెట్లున్న రివాల్వర్తో 20-30 మందిని ఏరిపారేయడం ఇదేం చిత్రంరా బాబు అనిపిస్తుంది. సినిమాని ముగించిన తీరు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 2 పాయింట్స్. వాసుగా 3 కోణాల్లో సాగే పాత్రలో వరుణ్ తేజ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా వయసు పైబడిన పాత్రలో తన లుక్స్ ఇంద్రుడు చంద్రుడులోని కమల్ హాసన్ పాత్రను గుర్తు చేస్తాయి. డీ గ్లామర్ లుక్లో కనిపించిన మీనాక్షి రోల్కు కథలో ఏమాత్రం ప్రయారిటీ కనిపించదు. నోరా ఫతేహి అందాల ప్రదర్శన తప్ప ఏమీ లేదు. తెరపైన ఇంకా చాలా పాత్రలున్నా కథలో వీటికి బలమైన ప్రాధాన్యం కనిపించదు. ఫస్ట్ హాఫ్తో పోల్చితే సెకండ్ హాఫ్ ఇంకా గందరగోళంగా అనిపిస్తుంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఒక్కటే కొంచెం పర్లేదనిపిస్తుంది. ఓవరాల్గా మట్కాకు రియల్ వ్యూ ఇచ్చే రేటింగ్ 2.25.